మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదండి నైని ఏమంటుందో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే నంద్యాల మా వదిన గారి ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మేము యాగంటి అయితే మేము బయలుదేరుతున్నాము. సో ముందుగా అయితే అక్కడికి వెళ్ళే దారులు ఏమీ దొరకవు అని చెప్పేసి మేము సెంటర్లో ఉన్న ఒక షాప్ దగ్గర ఆగి బేకరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో నైని ఎందుకు ఇలా ఉంది అంటే దానికి నచ్చిన ఐటమ్స్ కొనలేదని చెప్పేసి ముఖం మార్చేసింది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు యాగంటికి యాగంటి అనే పేరు ఎలా వచ్చింది. అసలు యాగంటిలో ఉండాల్సింది ఉమామహేశ్వర స్వామి దేవాలయం కాదు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. కానీ అది ఎందుకు లేదు, మరి ఈ దేవాలయం అయితే ఎందుకున్నది, అండ్ అలాగే ఆ దేవాలయం చుట్టుప్రక్కలకి కూడా కాకులు కానీ గ్రద్దలు కానీ రావు, మరి ఎందుకు రావు అని ఇలాంటి ఎంతో ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా చూస్తూ తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇక్కడ ఒక పవిత్రమైన జలం ఉంది. ఆ జలం కోసం కూడా చాలా రహస్యాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ లైవ్లో వీడియోలో చూపిస్తూ మరీ చెప్పాలని నేను డిసైడ్ అయిపోయాను. సో మీరైతే చూసేయండి. అలాగే ఆ ఉమామహేశ్వర స్వామి వారి దీవెనలు కూడా మీకు ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మేము యాగంటి వెళ్ళే దారిలో అయితే ముందుగా బాబా గారు అయితే దర్శనం ఇచ్చేశారండి. దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అయితే ఆగామండి. అది కూడా నేను మీకు ముందుగా చూపిస్తాను. ఇదేంటంటే అరుంధతి కోట. మనం ఆల్రెడీ చాలాసార్లు సినిమాలను చూసే ఉంటాము. ఇదైతే ఇక్కడ నవాబు కోటగా పిలుస్తారు. కానీ మన అందరికీ ఎలా తెలుసు అంటే ఇది అరుంధతి కోటగానే తెలుసు. ఎందుకంటే మనం ఆ మూవీలో ఆల్రెడీ కోటను చూస్తున్నాం కాబట్టి. ఫైనల్గా మేమైతే యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి అయితే చేరుకున్నామండి. సో కలలో కూడా ఊహించలేనిది, నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలా ఒక యాగంటి అని ఒక టెంపుల్కి వస్తానని. అలాంటి నేను చాలా దైవ దర్శనాలు అయితే చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా దేవుడు నాకు ఒక అదృష్టం ఇచ్చారు అని నేనైతే భావిస్తున్నాను. సో ముందుగా అయితే ఇలా కాళ్ళు కడుక్కొని ఇంక మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చూడగానే కూడా అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే అసలు కళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఫస్ట్ చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేశాను. సో ఇంత లేట్ ఎందుకయింది నేను ఇక్కడికి రావడానికి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంది తెలుసండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూస్తుంటే. అలాగే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉన్నదండి. ఆ టెంపుల్లో కూడా మనం వెళ్దాం, అక్కడ విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకేనా. ఇక్కడ ప్రతిదీ కూడా నేను మీకు పిన్ టు పిన్ నేను వెళ్ళి స్వయంగా నేను తెలుసుకున్నదే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నేను క్రియేట్ చేసింది కాదు. సో నేనేంటంటే నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలి అని నేను చెప్తున్నానండి. ఇంకా ఆలయంలోకి అయితే వెళ్ళిపోయామండి. మంచిగా అయితే మేము ఆ దేవుని దర్శించేసుకున్నాం. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అయితే చుట్టూ కూడా మనకి చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకున్నాము. ఆ పక్కనే మనకి రైట్ సైడ్ ఒక కోనేరు అయితే ఉంది. ఆ కోనేరు కోసం ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాలా స్వచ్ఛమైన పవిత్రమైన జలం ఉంది ఆ కోనేరులో అని. ఇదేంటంటే ప్రకృతి ఒడిలో పుట్టిన జలధారండి ఇది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది సంవత్సరం పొడవంతా కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో అయితే చేరుతుందండి. ఏ కాలంలోనైనా కూడా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండడం కూడా ఇక్కడ ఎంతో చెప్పుకోదగ్గ విశేషం అండి. అలాగే కాదు, ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుందండి. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు కూడా నయమవుతాయని మనలాంటి భక్తులు ఎంతోమందికి నమ్మకం. అగస్త్యుడు కూడా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాతే ఆ శివుణ్ణి దర్శించుకునేవారంటండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కోనేరులో ఉన్న నీటితోనే ఆ స్వామివార్ల పూజా కార్యక్రమాలు కూడా చేస్తారండి. అంటే చూడండి ఎంత పవిత్రమైన జలమో ఇది. వచ్చిన భక్తులలో చాలామంది వీటిని ఇలా డబ్బాలో కానీ ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని తీసుకెళ్తున్నారు. కాకపోతే మాకు ఆ విషయం తెలియక నేనైతే ఏమీ తీసుకెళ్ళలేదండి. కానీ నేను నా మనస్ఫూర్తిగా వీటిని పట్టుకొని అలా చాలాసేపు నా చేతితో పట్టుకున్నాను. దీన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను టెంపుల్లో కంటే ఈ జలధార దగ్గర కొంచెం ఎక్కువసేపు అయితే ఉన్నాను. వీటిని చూస్తూ ఉంటే నాకు మనసుకి ఎంతో ఆనందంగా అయితే అనిపించింది. ఆ నీటిని అలా పట్టుకొని నేను ఇప్పుడు చాలా ధన్యురాలిని అయ్యాను అన్న ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను. ఒక బాటిల్తో పట్టుకొని అయితే తెచ్చుకోలేకపోవచ్చు, కానీ నా చేతితో పట్టుకున్నప్పుడు కూడా నేను ఇంక ఈ జన్మకి ఇది చాలు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ దేవాలయంలో ఉన్న బసవయ్య అండి. ఈ దేవాలయంలోని ఈశాన్య దిశలో నందీశ్వరుడు అయితే వెలిసారు. అలాగే ఇక్కడ సుమారు 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల లోపలే ఈ నందీశ్వరుని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేవారట. కానీ ఇప్పుడు
ప్రదక్షిణలు చేయడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేకుండా నందీశ్వరుడు అయితే పెరిగిపోయాడండి. భారత పురావస్తు శాఖ లెక్కల ప్రకారం 20 సంవత్సరాల కాలమునకు 1 అంగుళం పరిమాణం పెరిగినట్లయితే అంచనా వేశారంట. అలాగే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఆయన కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమును కాలు ద్రవి రంకెవేయును అని రాశారంటండి. ఎంత అద్భుతమైన విషయం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దీనిని తెలుసుకొని వెళ్ళాలి. అలాగే ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు. మేమైతే ఇంక ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రసాదం తినకుండా అయితే రాము. సో పర్టికులర్గా వెళ్ళి ఇంకా ప్రసాదం తెచ్చుకొని ఒక చోట అయితే కూర్చొని తినేసామండి. అంతేకాదు నేను ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ కుంకుమ దొరుకుతుంది కదా, కుంకుమను అయితే నేను స్పెషల్గా అయితే తెచ్చుకుంటాను. బయట అమ్మేవి కూడా కొనుక్కుంటాను. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న కుంకుమను కూడా తెచ్చుకుంటాను. కవర్ కానీ పేపర్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాను. నాకు అలా ఇష్టం. అవన్నీ తెచ్చుకొని నా పూజ గదిలో పెట్టుకోవడం. బయట కొన్నవి అయితే అలా పూజ గదిలో ఉంటాయండి. కానీ ఆలయంలో నుంచి తెచ్చుకున్న కుంకుమ మాత్రం ఎప్పుడు కూడా నేను పెట్టుకుంటాను. మేము వెళ్ళే టైంకి అయితే ఇలా కొంచెం ఖాళీగా ఉండడం వల్ల మాకంతా కూడా చాలా త్వరగా అయితే దర్శనం అయిపోయిందండి. కానీ అయితే అస్సలు ఆ టెంపుల్లోంచి అంత త్వరగా బయటికి రావాలనిపించలేదు. ఇంకా అక్కడే చాలాసేపు అయితే కూర్చున్నాం. కోనేరు దగ్గర కూర్చున్నాం. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాము. అలాగే ఈ టెంపుల్లో కూడా చాలాసేపు కూర్చొని అలా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ దేవుడు మాకు ఈ అదృష్టాన్ని ఇస్తారో ఎవరో తెలియదు. మేము వచ్చినప్పుడే ఇవన్నిటిని కూడా కళ్ళారా చూడాలి అని. చూసిన ప్రతిదాన్ని కూడా మా కళ్ళతో ఆస్వాదించి చాలా మనసును అంతటిని కూడా ఒక ప్రశాంతంగా అయితే చేసుకున్నామండి. ఆలయంలోకి వస్తే ఆ అనుభూతే వేరుగా ఉంది మాకు. ఒక్క ఆలయంలో ఇన్ని వింతలా అని అనిపించిందండి మాకు తెలుస్తున్న ప్రతిసారి కూడా. ఎన్నోసార్లు అనుకున్నా కూడా అంత త్వరగా దైవ దర్శనం అనేది చాలామందికి కలగదండి. అలాంటిది నేను అనుకోకుండానే నాకు ఇన్ని దైవ దర్శనాలు కలుగుతున్నాయంటే నిజంగా నేను అదృష్టవంతురాలుగానే భావిస్తున్నాను. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఇలాంటి టెంపుల్స్ నేను ఇంకా ఎన్నో విజిట్ చేయాలని అయితే అనుకుంటున్నాను నేను. చంటి తల్లి ఇలా చూడు, హాయ్ చెప్పు. ఇంకా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఈ స్థల పురాణానికి చెందిన ఒక కథ అయితే నేను మీకు చెప్తానండి. ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించాలని తలపెట్టారంటండి. కానీ ప్రతిష్ఠించదలసిన విగ్రహం కాలి బొటన వ్రేలు ఉంటుంది కదా, ఆ గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదట. నిరాశకు లోనై మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారంట. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతారంట. అప్పుడు ఆ మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని ఆ శివుణ్ణి కోరారంట. అందుకే మనం శివాలయాలకి చాలా చోట్లకి వెళ్తాము, ఆలయాలకి. అక్కడ మ్యాక్సిమం లింగ రూపంలోనే ఆ శివుడైతే మనకి దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా శ్రీ ఉమామహేశ్వర స్వామి రూపంలో మనకైతే దర్శనమిస్తారండి. ఇక్కడ ఎక్కువగా యాగాలు యజ్ఞాలు జరగడం వల్ల యా అనే పేరు మీదుగా యాగంటి అనే పేరు అయితే వచ్చిందండి. ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు ఆ యాగంలోకి కాకులు ఒక మాంసాహారాన్ని అయితే వదిలాయంటండి. దానివల్ల ఆ యాగానికే భంగం కలిగిందంట. అందుకే అగస్త్య మహర్షి శపించారంట. కాకులు కానీ గ్రద్దలు కానీ ఈ చుట్టుపక్కలకి రాలేవు అని చెప్పి శపించారు. అందుకే మనం ఎంత బ్రతికినా కూడా కోతులు అయితే దర్శనమిస్తాయి కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడో కూడా కాకులు కానీ గ్రద్దలు కానీ కనిపించవు. ఇక్కడైతే ఆలయంలో ఉన్న కోనేరు మాత్రమే కాదండి, బయట భక్తులు స్నానాచారాలు కూడా ఆచరించడానికి ఇక్కడ ఇంకొక కోనేరు కూడా ఉంది. ఇక్కడైతే భక్తులు స్నానం అది చేసి మరీ లోపలికి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారు. అదిగోండి మా నైని కూడా లోపలికి వెళ్తాను అనంది. కానీ చిన్నపిల్ల కాబట్టి మేము పంపించలేదు. అండ్ వాళ్ళ నాన్నగారు అయితే తను తీసుకొని వెళ్ళి అలా కాళ్ళు చేతులు అవి శుభ్రం చేయించి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక చిన్న నంది విగ్రహం అయితే ఉంది. మేము ఇక్కడ కూడా దర్శించుకున్నాము. అలాగే ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుహలు కూడా ఉన్నాయండి. అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడైతే లింగ రూపంలో అయితే శివుడు అయితే మనకి దర్శనం ఇచ్చేశారు. సో ఇదైతే ఇలా కొంచెం పైకి అనమాట, మెట్లది ఎక్కాలి. సో మేమైతే కొంచెం దూరం ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది. ఆల్రెడీ వేరేవి కూడా చూసి వచ్చాం కాబట్టి ఇంకా నైని అయితే ఎక్కలేను అని చెప్పేసి మారం చేస్తుంటే వాళ్ళ డాడీ ఇంకెలా భుజాల మీద నుంచి ఎక్కించుకొని ఇవన్నీ తనే అయితే తీసుకొని వచ్చారు తన్ని పైకి. అండ్ లోపలైతే ఫోన్స్ అయితే అలౌడ్ లేదండి, మనం ఈ పై వరకు మాత్రమే అలౌడ్. అందుకే నేను మీకు లోపల ఏదైతే చూపించలేకపోయాను. నిజానికి అక్కడంత రూల్ రిస్ట్రిక్షన్గా ఏమీ లేదు, కానీ గోడ మీద అయితే రాసుంది ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. అందుకే నేనైతే తీసి వీడియో అయితే తీయొచ్చు, కానీ ఇంకా నాకు ఎందుకో అలా చేయాలి అనిపించలేదు. ఇంకా వద్దు అన్నారు కాబట్టి నేనైతే ఫోన్ని బ్యాగ్లో పెట్టేశాను. నేను ఇంక చూపించాలని అనుకోలేదు.
కానీ ఖచ్చితంగా మీరైతే వచ్చి విజిట్ చేయండి. యాగంటి అయితే చాలా బాగుంది. అదిగోండి లోపలికి వెళ్తున్నారు కదా, అక్కడే లెఫ్ట్ సైడ్ రాసుందనమాట. సో ఫోన్లతో వీడియోలు అవి తీయొద్దని చెప్పేసి. కానీ ఆ పక్కన అయితే ఎవరు లేరు, తీసుకోవచ్చు. కానీ నేనైతే ఇంకా అలా చేయలేదు, ఎందుకంటే నాకు చేయాలనిపించలేదు. సో ఇంకా మేమైతే లోపల లింగ రూపంలో ఉన్న ఆ శివుడిని అయితే దర్శించేసుకున్నాము. అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించాము. ఇంకా తర్వాత ఇంకా మా దర్శనం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇక్కడ 12:30కి అలా వచ్చాము. ఇంకా 2-3 వరకు కూడా మేము ఇలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ నిత్యము కూడా అన్నప్రసాదం అయితే జరుగుతుంది. ఆ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలా 2 పూట్ల కూడా ఇక్కడ అన్నప్రసాదం అయితే జరుగుతుందన్నారు. సో ఇంకా కిందకి వెళ్ళి ఇంకా అస్సలు వదులుతామా, దేవుడికి సంబంధించి భోజనాలు అంటే మేము అస్సలు వదలము. ఇంకా ఖచ్చితంగా వెళ్ళి అయితే మేము తినేసి ఆశీర్వాదాలు అయితే పొందేశాము. నేను కూడా మీకు చెప్తున్నాను, మీరు వచ్చినప్పుడు కూడా భోజనం కోసం అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆలయంలో ఉన్నవారే మనకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారు. చాలా బాగుంది ఫుడ్ కూడా. సో వెళ్ళి మంచిగా మేము ముగ్గురం కూడా ఇలా పప్పు కర్రీ అది వేశారు, కడుపు నిండా తినేసాము. అండ్ నేనైతే వచ్చినప్పుడు మళ్ళీ దేవుణ్ణి ఒకటే అడిగాను, నేను మళ్ళీ మిమ్మల్ని దర్శించుకునే భాగ్యాన్ని ఇవ్వండి స్వామి అని చెప్పేసి. అండ్ ఇంకా తర్వాత విషయం ఏమిటంటే, మేము ఆల్రెడీ వెళ్ళే దారిలో నేను మీకు చూపించాను కదా అరుంధతి కోట అని చెప్పేసి. సో మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా రిటర్న్ వస్తున్నప్పుడు అయితే దీన్ని కూడా ఒకసారి చూసేద్దాం అని చెప్పేసి ఇలా వచ్చేసామండి. పెద్దగా అయితే క్రౌడ్ ఎవరు లేరు, ఒకరిద్దరు ఫ్యామిలీస్ తప్ప. సో ఇంక మేము రాగానే అయితే నేనైతే ఫస్ట్ టైం కదా, ఎప్పుడో సినిమాలో చూసాం అండ్ మళ్ళీ ఫస్ట్ టైం కాబట్టి చూడడం హ్యాపీ అనిపించింది. అండ్ కోట అయితే ఇలా అయితే ఉంది. అండ్ పైనుంచి అయితే నైని అండ్ మా వారు అయితే ఇలా పైనుంచి చేతులు ఊపేశారు. నేనైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీశాను. అండ్ చూడడం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే సినిమాలో చూసింది కదా, ఇలా రియల్ లైఫ్లో చూడడం అయితే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అండ్ లోపలికి వెళ్తాము, లోపల కూడా వీడియోలు తీశాను నేను. అండ్ లోపలైతే మీరు చాలా కళాఖండాలే చూస్తారు, ఎందుకంటే ఎక్కడున్నా కూడా మన అమర ప్రేమికులు ఉంటానే ఉంటారు, వాళ్ళ కళని చూపిస్తూనే ఉంటారు. సో అలాగే ఉంది లోపల కూడా. కాకపోతే బాగా పాడుపడిపోయినట్టుంది, పెద్దగా క్రౌడ్ లేకపోవడం వల్ల మేము లోపలికి వెళ్ళడానికి కొంచెం భయపడ్డాము. అండ్ అక్కడ బయట అయితే ఒక ఐస్ క్రీమ్ బండి అయిన తప్ప ఇంకెవరూ లేరు. ఆయన ఉన్నారన్న ధైర్యంతో మేమైతే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, బాగా కొంచెం పాడైపోయింది, అంటే ఎప్పుడుదో కదా, అందుకే ఒకవేళ ఇలా జరుగుండొచ్చు. అండ్ లోపలికి కూడా వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే తీశాను. మొత్తం అంతా కూడా పగిలిపోయి ఇంకా గోడల నిండా ఒకటే పేర్లు అమర ప్రేమికులు. ఇంకా మా వాయిస్ అయితే మాకే రీసౌండ్లా వినిపిస్తుంది. అండ్ వర్షం వల్లది పడినప్పుడు కూడా బాగా నానిపోయి ఉంటుందట, అందుకని అప్పుడైతే అలౌ చేయరంట. దీనికైతే ఒక 20 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నారు బయట విజిట్ చేయడానికి. అండ్ ఇలా వచ్చి ఇంకా లోపలంతా చూసేసాం, బాగానే ఉంది. అండ్ ఇలా చూడడానికి కూడా కొంచెం గ్రేటే కదా. సో నేనైతే ఇలా చూసేసాను, నేను మీకోసం కూడా చూపించేయాలి అని చెప్పేసి అయితే ఇలా వీడియో కూడా తీసేసాను. సో లోపలైతే ఇలా ఉందండి అట్మాస్ఫియర్ మొత్తం అంతా. అండ్ అమర ప్రేమికుల కోసం చెప్పేదేముంది, ఇలా ఎక్కడ పడితే అక్కడ మన శిలాపలకాల మీద చెక్కినట్టు చెక్కేస్తారు. ఇంకా విశేషం ఏంటంటే లోపలికి వెళ్ళే కొలది గదులు అయితే ఉన్నాయి. నేనైతే బయట నుంచే తీసేసాను, ఎందుకో లోపలికి వెళ్ళడానికి కూడా నాకు భయం వేసింది. కానీ అయినా ఆ లోపల కూడా పేర్లు రాసేసారండి. అంతలా లోపలికి ఎలా వెళ్ళారో, కనీసం భయం కూడా వేయలేదో ఏంటో కానీ, ఎలా చెక్కేశారో కానీ పేర్లు. లోపలికి వెళ్ళడానికి కూడా నాకు భయం వేసింది. మా హస్బెండ్ అయితే బేబీ ఇంకొచ్చే లోపలికి వద్దు అని చెప్పేసి అనేసారు. అండ్ నేను కూడా కొంచెం భయపడి ఇంకా వెంటనే కిందకైతే వచ్చేసాము. ఇంకా బయట మాత్రం మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసాము. ఇక్కడ పశుపతి కూడా ఉన్నాడండి, ఆయన్ని కూడా చూపించాను. ఫైనలీ మేము అరుంధతి కోటలో ఉన్నాం. పశుపతి ఇక్కడ ఉన్నాడు. హీరో అనుకున్నానే నేను. పశుపతి వీడియో మొదట్లో చూసారు కదండి, బాబాగారు అయితే దర్శనమిచ్చారని. సో ఆయన్ని కూడా మేము విజిట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. 124 అడుగులు ఎత్తులో ఉన్న బాబాగారిని అయితే దర్శించుకోవడానికి వచ్చామండి. అండ్ లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది, చాలా కూల్గా ఉంది. అండ్ అక్కడ ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఆగుతున్నారు. ఇంకా మేమైతే ఇలా లోపలికి వచ్చి ఆ బాబా గారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కూడా వీడియో అయితే తీశాను. ఎందుకంటే నేను చూసిన ప్రతిదీ కూడా నేను నా సబ్స్క్రైబర్ చూడాలి, నాకు వచ్చే దీవెనలన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్కి కూడా రావాలి అండ్ వ్యూవర్స్కి కూడా రావాలి అనుకుంటున్నాను. కాబట్టి ప్రతిదీ కూడా నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నేను చాలా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను ఏది కూడా వేస్ట్ లాగా ఏది చేయను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ బాబా గారిని చూస్తున్నారు కదా, చాలా ఎత్తులో ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. మేము ఒక్క దర్శనానికి వస్తే ఇలా 3 దర్శించుకున్నాము, అంటే ఒకటి వేరే అనుకోండి. అండ్ రిమైనింగ్ 2 కూడా మంచి డివోషనల్ అనమాట. సో చాలా హ్యాపీ. మేమైతే సక్సెస్ఫుల్గా ఇలా యాగంటి
దర్శించుకొని ఆ దీవెనలు మేము మాతో పాటు తీసుకొచ్చేసుకున్నాం ఇంటికి. అండ్ నాకే కాకుండా నా వీడియో చూస్తున్న వ్యూవర్స్కి అండ్ నా సబ్స్క్రైబర్స్కి కూడా అందరూ బాగుండాలని నేనైతే మొక్కుకున్నాను. అందులో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇదైతే మేము జనవరి 25 తారీఖున అయితే వెళ్ళాము. సో ఈ ఇయర్లో నేనేంటంటే సంవత్సరంలో నెలకి ఒకటి చొప్పున దైవ దర్శనం అనేది చేసుకోవాలని రెజల్యూషన్ పెట్టుకున్నాను. అలాంటిది జనవరిలో ఫస్ట్ ఆల్రెడీ వాడపల్లి వెళ్ళాము, అలాగే ఇప్పుడు యాగంటి వెళ్ళాము. అండ్ ఇంకా సర్ప్రైజులు ముందున్నాయి, అవి కూడా వీడియోస్ రూపంలో పెడతాను. ప్రతిదీ కూడా మీరు చూడండి, చూసి మీ విలువైన కామెంట్స్ నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.